హలో అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే నేను వెజిటబుల్స్ తీసుకుందామని మార్కెట్‌కి అయితే వెళ్ళాను. అక్కడ నాకు ఈ మష్రూమ్ అయితే కనిపించింది. మష్రూమ్ తిని చాలా రోజులయిందని మష్రూమ్ అయితే తీసుకున్నాను. 3 ప్యాకెట్స్ ₹100 బాగున్నాయి కదా అని తీసుకున్నాను. దీంతో పాటు లూజ్ కూడా ఉన్నాయి. లూజ్ అయితే ₹130 అట. హాఫ్ కేజీ అనుకుంటా. అయితే నేను ఇవి అయితే తీసుకున్నాను. దీంతో పాటు కొన్ని వెజిటబుల్స్ కూడా తీసుకున్నాను. ఈ మష్రూమ్ కర్రీ సేమ్ మనకి నాన్ వెజ్ లానే ఉంటుంది. నాన్ వెజ్ ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. మనం నాన్ వెజ్ తెలియనప్పుడు ఇది వండుకుంటే చాలా బాగుంటుంది. ఈ మష్రూమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు చేస్తునేదాన్ని. ఈ మధ్య అయితే చేయలేదు కానీ ఈ రోజైతే కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇవి 3 ప్యాకెట్స్ అయితే బాగానే ఉన్నాయి ₹100కి. మరి నాకు తెలియదు, ఫస్ట్ టైం అయితే కొన్నాను ఎంత ఉంటాయి కాస్ట్. ఈ ప్యాకెట్ మష్రూమ్ కంటే లూజ్ మష్రూమ్ అయితే ఇంకా బాగుంటుంది. సేమ్ మనకి మటన్ తిన్నట్టుగా అనిపిస్తుంది. నాకైతే చాలా నచ్చుతుంది. అయితే చూసారా, దీనికి కొంచెం మట్టి అయితే ఉంది అక్కడక్కడ. అయితే కొంచెం ఇసుకలాగా అయితే కొంచెం బాగా క్లీన్ చేసుకోవాలి. బాగా క్లీన్ చేసుకున్నాను నేనైతే. చూసారా, బాగా క్లీన్ అయిపోయి ఇవి కట్ చేసుకున్న తర్వాత అయితే క్లీన్ చేయకూడదు. అది ముందు మనం క్లీన్ చేసుకున్న తర్వాతే కట్ చేయాలి. లేదంటే ఆ మష్రూమ్కి మట్టి అంతా కూడా అంటికిపోతుంది. అయితే మనం కర్రీ అయితే వండేస్తాం కదా, అస్సలు బాగోదు. ఇసుక ఇసుకగా తగులుతూ ఉంటుంది. అందుకే ముందే బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కొంతమంది పెద్ద ముక్కలుగా కోస్తారు. నేనైతే చిన్న ముక్కలు కోస్తున్నాను. ఒక మష్రూమ్కి 6 పీసెస్ కోస్తున్నాను. ఆ చిన్న చిన్న ముక్కలుగా అయితే బాగుంటుంది. ఇవి టేస్ట్ సేమ్ పుట్టగొడుగులు ఉంటాయి కదా, అవి ఎనీ టైం దొరకవు కాబట్టి ఇదైతే సేమ్ దానికి తగ్గట్టుగా టేస్ట్ అనిపిస్తుంది. చాలా బాగుంటాయి. ఇవి మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి దీంట్లోని ఎవరైనా కూడా తినచ్చు. పిల్లలకైతే పెడితే ఇంకా మంచిది. మా విహాన్ బాబుకి అయితే ఇవన్నీ చెప్పను. ఇవన్నీ చెప్తే తిండు. చికెన్ అని చెప్తే తింటాడు. వాడికి వాడి చేతులతో వాడు తింటే అసలు తిండు. ఇవి చికెన్ కట్ అయితే తినేస్తాడు కానీ ఏ మష్రూమ్ అయితే తిండు. నేనైతే తినిపిస్తే తినేస్తాడు. ఇక్కడ ఒరిస్సాలో అయితే వీటిలోనే చాలా రకాలు ఉన్నాయి. ఈ మష్రూమ్ ఉందా, ఇంకా లూజ్ మష్రూమ్ అని చెప్పాను కదా, అవి ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయిలేండి. శ్రావణ మాసంలో వస్తాయి. అవి చూడడానికి వెరైటీగా కనిపిస్తాయి, చిన్న రాళ్ళ గట్టిని. అవి కూడా తింటారు. బాగుంటాయట అవి. నాకు అంత నచ్చవు కానీ ఇందులో అయితే చాలా రకాలు ఉన్నాయి. అవి ఓన్లీ శ్రావణ మాసంలోనే దొరుకుతాయి. మామూలు టైంలో అయితే అవి దొరకవు. నాకైతే ఇవి నచ్చుతాయి టేస్ట్. ఈ మష్రూమ్లోని చాలా రకాలు ఉంటాయని చెప్పాను కదా, అందులోని బొడో చెత్తు అనేసి ఉంటుంది. అది శ్రావణ మాసంలో దొరుకుతుంది. ఇంకా చాలా రకాలు ఉన్నాయిలేండి, నాకు పేర్లు తెలీదు. అదేంటంటే అది ఇసుకలో పుడతాయట అవి. ఎంత ఇసుక ఉంటుందంటే అసలు మనం ఎంత బాగా ఉన్నా కూడా కొంచెం ఇసుక తగులుతుందేమో. అది 1 కేజీ 2000 3000 అమ్ముతుంది. అసలు ఏముందో కూడా తెలీదు. ఈ ఒడియా వాళ్ళు పిచ్చి అయిపోయి తినేస్తారు. అది శ్రావణ మాసం రాబోదికి ఒక్కొక్కసారి 4000 కూడా ఉంటుంది. అంత కాస్ట్ పెట్టి అయితే కొనుక్కుంటారు. ఒకసారి మా మామయ్య గారు కూడా తెచ్చారు. అది అసలు వండాను కానీ మొత్తం అంతా కూడా ఇసుకే. ఎంత కష్టపడి చేశాను ఆ రోజు. మొత్తం అంతా ఇసుక అంతా నానబెట్టడమే 1 గంట నానబెట్టి ఉంటాను. ఆ నానబెట్టి ఇవన్నీ చేయబోతికి కూర వండి అన్నీ చేసిన ఇసుక ఇసుక అలా తీసుకెళ్ళి పారేసాము. ఇంక మరి ఎప్పుడు తినకూడదు అనిపించింది అలాంటిది. ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. కొన్ని కాయగూరల పేర్లు కూడా తెలియవు నాకు. అసలు విచిత్రంగా కనిపిస్తాయి అవి కూడానా. ఫస్ట్లో వచ్చినప్పుడు ఏంట్రా బాబు ఇలాంటివి వండుకొని తింటున్నారు అనిపించేది. తర్వాత నెమ్మదిగా అలవాటు అయిపోయింది కానీ అన్నీ తిన్ను, కొన్ని రకాలే తింటాను నేను కూడా. అయితే మసాలాకైతే రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఈ మష్రూమ్కి. ఇవి మనకి మసాలా అంటే దీంట్లో ఏం కలపడానికి అవ్వదు. ఈ ఉట్టి మష్రూమ్ ఒకటే వండాలి. అందుకోసం ఏంటంటే కొంచెం కూర బాగా తక్కువ అవుతుందని మసాలా అయితే కొంచెం ఉల్లి ముద్ద అయితే కొంచెం ఎక్కువైతే చేస్తున్నాను. మనకి అల్లం వెల్లుల్లి ఆనియన్స్ ఇవన్నీ కూడా మసాలా తగ్గ ఐటమ్ అంతా కూడా వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం ధనియాలు కొంచెం మిరపకాయ కూడా వేసాను. మిరపకాయ టేస్ట్ బాగుంటుందని మసాలా చేసి ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఆనియన్స్ అయితే నేను ఇంక వేయట్లేదు. ఎందుకంటే మసాలాలో ఎలాగే వేసాను కాబట్టి ఇంక ఉట్టి చిల్లీ శనగనే వేసాను. అయితే ఈ మసాలా కూడా వేసాను. మసాలా ఎక్కువ కాబట్టి కొంచెం బాగా ఉడకాలి. అందులోనే కొంచెం ఉప్పు సాల్ట్ కూడా బాగా వేసి కలిపాను. ఇది మనకి పచ్చివాసన అంతా పోయినంత వరకు కూడా కొంచెం సిమ్లో పెట్టి అయితే ఉడికించాను. దీంట్లోనైతే ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసాను. మీకు టేస్ట్కి తగ్గట్టుగా అయితే మీరు కారం అయితే వేసుకోండి. ఇంకొంచెం బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే ఉంచండి. కొంతమంది మష్రూమ్ కర్రీ ఇంకొకలా కూడా వండుతారు. ఫస్ట్ ఆయిల్లోని మష్రూమ్స్ అన్ని బాగా వేపేస్తారు. దాని తర్వాత మసాలా అయితే వేస్తారు. అలా వేస్తే పచ్చివాసనలాగా అనిపిస్తుంది నాకు ఎందుకో. ఎందుకంటే మసాలా వేగదు కదా అని అనిపిస్తుంది. అందుకే ఏంటంటే నేనైతే ఎప్పుడు ఇలానే వేస్తాను. మసాలా బాగా వేగిన తర్వాత అయితే ఈ మష్రూమ్స్ అయితే మొత్తం అన్నీ వేస్తున్నాను. ఇవి కొంచెం మనకి బాగా వేగితే సరిపోతుంది. ఇవి మొత్తం చూసారా అన్ని చిన్న చిన్న ముక్కలు కాబట్టి బేగా కుక్ అయిపోతుంది. మనం ఎక్కువ టైం అయితే పట్టదు. నార్మల్గానే మష్రూమ్ బేగా ఉడికిపోతాయి. అలాంటిది నేను ఇంకా చిన్న ముక్కలు అయితే కోసాను కదా, చిన్న ముక్కలు కోయడం వల్ల ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు. ఇది కొంచెం బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారా మొత్తం అంతా కూడా. ఒకవేళ మీకు సాల్ట్ కానీ లేదంటే కారం ఏమైనా
ఏమైనా సరిపోతే యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏమన్నా మసాలా ఉన్నా కూడా గరం మసాలా యాడ్ చేసుకోండి. నేనైతే ఏ మసాలా అయితే ఏం వేయలేదు. ఆల్రెడీ మసాలాలో అయితే మొత్తం ఈ ధనియాలు, దాల్చిన ఇవన్నీ కూడా వేసాను నేను ఆల్రెడీ. అందుకోసం అయితే ఇంకే మసాలా అయితే యాడ్ చేయట్లేదు. మీకు నచ్చిన మసాలా అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ తగ్గట్టుగా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు, అందుకోసం నేను కరివేపాకు అయితే వేసాను. కాసేపు మూత పెట్టుకున్న తర్వాత చూసారా బాగా దగ్గరికి అయితే అయిపోతుంది. దీంట్లో నేను వాటర్ అసలు ఏమి యాడ్ చేయలేదు. ఆ మష్రూమ్ నుంచి వచ్చిన వాటర్ ఇది మొత్తం అంతా కూడా. ఆ వాటర్తోనే మష్రూమ్ అంతా కూడా ఉడకనివ్వండి, సరిపోతుంది. ఇంక ఎక్స్ట్రా వాటర్ ఏమి వేసుకోవద్దు. వాటర్ వేస్తే అంత టేస్ట్ ఏం బాగోదు. మనం ఉల్లి ముద్ద ఎక్కువ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఇంకా ఏం అవసరం లేదు, గ్రేవీ ఎక్కువ ఉంటుంది. అలా గ్రేవీతోనే తినేయచ్చు అన్నం అంతా కూడా, చాలా బాగుంటుంది. వేడివేడి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.